Please do subscribe to Prajabheri News Channel. యొక్క సంపూర్ణ అవతారమైనటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి బుధవారము మార్గశిర మాసము బుధవారం రోజున జరుపుకుంటున్నాము. ఆ మార్గశిర మాసము బుధవారం మంగళవారం రోజు ఎప్పుడైతే వస్తుందో చతుర్దశాం బుధవారే జన్మ మార్గ శిరోశుభే తారకం విపులం వందే దత్తాత్రేయ నమోస్తుతే అన్నారు. మార్గశిర మాసం లోపల పౌర్ణిమ రోజున ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినటువంటి వాళ్ళు సతీ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచడానికి వచ్చి ఆమె పాతివ్రత్యాన్ని ముందు భంగపడి చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు అయినారు. కనుక ఆ సతీ యొక్క మహిమను ప్రపంచానికి తెలియజేయడానికి త్రిమూర్తులైనటువంటి వాళ్ళు వచ్చి పిల్లలైనారు. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దత్త జయంతిని జరుపుకుంటున్నాం. దత్త జయంతి ఎందుకు అంటే ఆ దత్తాత్రేయ స్వామి కృతయుగం నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులను ఋషులను యోగులను మునులను అందరినీ కూడా ఉద్ధారం చేస్తూ ఈ రోజు వరకు కూడా వారు ఉంటున్నారు. ఈ కలియుగం లోపల విశేషించి దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభుడుగా నరసింహ సరస్వతి స్వామిగా అవతారం చెందినటువంటి వాడి ఈ కలియుగం లోపల భక్తజనులను కాపాడుతూ వారి యొక్క మనఃకామనలను తీర్చుతూ ఈ రోజు వరకు కూడా ప్రజలనందరినీ కూడా చల్లగా చూసేటువంటి యొక్క స్వామి అవుతున్నాడు. అతనికి తపస్సుతోని కానీ పూజతోని కానీ భక్తితోని కానీ అవసరం లేదు. దత్త 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 అంటూ స్మరణ చేస్తే దత్తత్వ స్మరణ ప్రియ, ఆ స్మరణతోనే దత్తుడు పరవశం చెంది మనకు కోరినటువంటి యొక్క కోరికలను ఇచ్చి మనం చల్లగా చూసేటువంటి వాళ్ళు అవుతున్నారు. అటువంటి యొక్క ఉదంతాన్ని పురస్కరించుకొని స్థానిక నిజామాబాద్కు అతి సమీపంలో ఉండేటువంటి యొక్క మల్లార గ్రామ సరిహద్దు లోపల దత్తాత్రేయ ఆశ్రమాన్ని నెలకొల్పి ఈ రోజు వరకు కూడా స్వామి నా చేత పూజలు అందుకుంటూ అందరి భక్తుల యొక్క మనోరథాలను తీరుస్తూ అందరినీ కూడా చల్లగా ఉంటున్నారు. అటువంటి యొక్క అవకాశము మరి ఈ సంవత్సరము మార్గశిర శుద్ధ నవమి రోజున ప్రారంభమై మార్గశిర బహుళ ప్రతిపద రోజున సమాప్తమవుతుంది. కనుక భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను గ్రహించి ఈ యొక్క జీవితాలను సార్థకం చేసుకుంటారని భక్తులందరికీ సవినయంగా విన్నవించేటువంటి వారిని అవుతున్నాను. జయ గురు దత్త.